హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ మా బెడ్రూమే స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఇది కంప్లీట్ చేసుకొని ఇంకా అమ్ము నిండు పడుకోబెట్టేసి మిగతా మెల్లగానే చేసుకోవచ్చు కదా, అందుకనేసి. ఇక్కడ పైన షెల్ఫ్ నాకు అందదనేసి మా హస్బెండ్ అయితే అదంతా క్లీన్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత నేనే స్టార్ట్ చేసుకున్నా. 8:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7:30 అయింది. అంటే మార్నింగ్ టిఫిన్ చేసి అమ్ముకు తినిపించి తనకు స్నానం చేపించి రెడీ చేసి అట్లా ఆ పనులు చూసుకుంటూ మళ్ళీ మధ్యలో ఇది కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చా. అసలు చెయ్యనియట్లేదు, అన్నీ లాగేస్తూ ఉంది. ఇంకా అలానే మెల్లిగా చేసుకుంటూ వచ్చా. ఈ ఒక్క రూమ్కే 1 డే పట్టిందంటే ఇంకా హాల్ ఉంది, అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్ ఉంది, కిచెన్ ఉంది. అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్ అయితే పెద్దగా ఉంటుంది, 2 days పట్టిద్ది అనుకుంటుంది. మార్నింగ్ నుంచి అసలు పడుకోలేదు, కూర్చోలేదు, కంటిన్యూగా చేస్తూనే ఉన్నా. ఎలాగైనా ఈరోజు కంప్లీట్ చేయాలి అనుకున్నా. ఇంకా ఈ షెల్ఫ్లో అయితే నాయి, మా హస్బెండ్వి, మా మ్యాగీవి, ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి. బీరువా ఒకటి పెండింగ్ ఉంది, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బీరువా చదువుతా. రోజుకొక రూమ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నా, చూడాలి ఎన్ని డేస్ పట్టిద్దో. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు కర్రీ పాలకూర ఉల్లికారం చేసా. ఫస్ట్ టైం చేసా, అస్సలు బాగాలేదు. ఇంకోసారి ఆకుకూరలతో ప్రయోగాలు చేయొద్దు అనిపించింది. ఇంకా ఈ టెడ్డీ బియర్స్ అయితే కిందికి తీస్తే మా మ్యాగీ ఎక్కడ పాడు చేస్తాడా అని అసలు వాటిని కిందికే తీయట్లేదు, పైనే ఉంచేసా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ ద నెక్స్ట్ బ్లాగ్.